హాయ్ అండి. సంవత్సరం అంతా నిల్వుండే ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇది కొంచెం అని అంటారండి. కొంచెం అంటే దీంతో కొలుస్తారు. మీకు అంతా కొలతలతో చూపిస్తాను. ఇవి ముక్కలు అయితే 20 కాయలు 2 కుంచాలు అయితే వచ్చింది. అమ్మ కొలుస్తుంది కదా, దాన్ని తవ్వ అని అంటారు. తవ్వ అంటే మీకు కొలత చెప్తాను. 2 కుంచాల ముక్కలకి 4 తవ్వలండి సాల్ట్. ప్రస్తుతం అయితే 3.5 తవ్వలేస్తుంది. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ముక్కకి ఎక్కువ ఉప్పు పట్టేస్తుందని కొంచెం డౌట్. 3వ రోజున చూసుకొని మనం వేసుకోవచ్చు ఉప్పు కావాలితే. అందుకని ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో ముందైతే 3.5 తవ్వల సాల్ట్ అయితే తీసుకుందండి. తర్వాత ఒక కొంచానికి వచ్చి 2 తవ్వలు మనకి ఈ ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ ఆవాల పొడిని అయితే వేసిందనమాట. అలాగే మొత్తం ఇప్పుడు 2 కుంచాల ముక్కలు కాబట్టి 4 తవ్వల ఆవ పొడి అయితే వేసుకున్నారు. తర్వాత సేమ్ అదే కొలతండి, 4 తవ్వలు కారం కూడా వేసుకోవాలి. 2 కుంచాలకి 4 తవ్వల కారము నిండుగా వేసుకోవాలి. మళ్ళీ కారం తగ్గితే బాగోదు పచ్చడి. అందుకని చెప్పేసి 4 తవ్వల కారము, ఇంట్లోనే ఆడిచ్చిన కారం అండి. ఎవ్రీ ఇయర్ అమ్మే పడుతుంది. నాకైతే అసలు ఆవకాయ అనేది పట్టడం రాదు. నేను మీకు చూపిస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. అయితే 4 తవ్వల కారం అయితే వేసుకోవాలి ఫుల్గా. మెంతులు అయితే ఎండలో పెట్టేసండి, అవి కొద్దిగా రోస్ట్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ లేకుండా కొంచెం రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. అవి అయితే మెంతులు అయితే కొంచెం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మనం ఏ అయితే రోస్ట్ చేసుకున్నామో ఈ మెంతులు అవి కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. వీటిలో కొద్దిగా మనం సరిపడగా వేసుకొని కొద్దిగా కలిసేంతవరకు కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి బాగాను. మెంతులు కలుపుకున్న తర్వాత మనము ఈ ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఏం చేయాలంటే ఆయిల్ రాసుకొని ఎల్లుల్లిపాయలకి మొత్తం అంతా ఆయిల్ వేసి మనము ఎండలో పెడితే ఆ పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. ఇంకొంచెం చూడండి, మొత్తం వాటి పీలంతా తీసేసామన్నమాట. పైన పొట్టు తీసేస్తే ఆ వెల్లుల్లిపాయలను కూడా మనం దీంట్లో వేసుకోవాలి. ఇవి మనం ఎంత ఇష్టమైతే అంతవరకు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆవకాయలో వెల్లుల్లిపాయలు, మెంతులు అవిని. అయితే ఇవి బాగా కలుపుకోవాలండి, అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ పొడిని. అది తవ్వతో మీరు చూసారు కదా, ఇది ఏమో కొంచెం, అది ఏమో తవ్వ. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ కొలతలే చెప్తున్నాను. తర్వాత ఒక గిన్నెలో అయితే మనం వేరుశనగ నూనె తీసుకుంటున్నామండి. ఫస్ట్ 1 లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము వేరుశనగ నూనె. ఇంకో దాంట్లో మనము ఏదైతే పచ్చడి వేస్తున్నామో ఆ బకెట్లో అయితే ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామండి. దాంట్లో కూడా సేమ్ వేరుశనగ నూనె వేసుకున్నాము. ఫస్ట్ ఈ ముక్కలైతే ఏవైతే ఉన్నాయో మనం తుడిచి క్లీన్ శుభ్రం చేసుకున్న ముక్కలైతే, మామిడికాయ ముక్కలు అయితే ఏమన్నా ఉన్నాయో అవైతే మనము ఈ కారంలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ పొడి బాగా పట్టేంతవరకు కలుపుకొని అవి మనం బకెట్లో అయితే వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసిన బకెట్లో అయితే వేసుకుంటున్నాము. ఈ నూనెలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పొడి అంతా ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందన్నమాట పచ్చడి. అందుకని సాల్ట్ కొద్దిగా తగ్గించాము. ఆ ముక్కలకి ఒక్కోసారి సాల్ట్ అయితే ఎక్కువ పడుతుందన్నమాట. అందుకని ఆ ముక్కలకి కాస్త సాల్ట్ ఎక్కువ పట్టకూడదని చెప్పేసి కొద్దిగా మనము ఒక హాఫ్ తవ్వ అయితే తగ్గించేసాము. ఇలాగ మొత్తం ముక్కలన్నీ లైన్గా పెట్టుకుంటూ మనము ఈ బకెట్లో అయితే వేసుకుంటూ వచ్చేసరింది అమ్మ. అయితే మొత్తం 2 కుంచాలు కలిపి ఒక బకెట్ నిండా అయిందండి పచ్చడి మొత్తము. ఇవి బాగా పట్టాలి ముక్కలకి. లాస్ట్ని పొడి అయితే ఏదైతే మిగులుతుందో మనం ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆ పొడిని కూడా మొత్తం ఈ బకెట్లో మనము ఆ ముక్కల పైన అయితే వేసుకోవాలి. మనకి ఇంకా ఏది మనకనేది వేస్ట్ అవ్వదు. కరెక్ట్గా ఆ ముక్కల పైన అయితే వేసేసుకోవాలి మనం ఆ పొడిని. ఆ పొడిని వేసుకున్న తర్వాత మనకి ఈ ముక్కలు ముంచిన ఆయిల్ ఉంది చూడండి, ఆ ఆయిల్ని కూడా మనము ఈ ముక్కల పైన అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ని మొత్తం చుట్టూ ముక్కలు కాస్త మొత్తం ఆయిల్లో ఇదేలాగా మనము చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఆ ఆయిల్ని చుట్టూ వేసుకుంటూ వచ్చింది చూడండి నెమ్మదిగా. అలాగా మీరు కూడా చుట్టూ వేసుకుంటూ రావాలి. ఆయిల్ ఏమవుతుందంటే మీకు 3rd డేనా ఆయిల్ పైకి వస్తుంది. ఆ ముక్కలకి కొంచెం కిందకి దిగి మసాలా అవన్నీ మనము ఏమైతే పొళ్ళేసామో ముక్కలకి పట్టేసి ఈ ఆయిల్ అయితే పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇంకా చూసుకొని తగ్గితే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు.
ఈ లీటర్ ప్యాకెట్ ఆయిల్ ఒకటే కాకుండా మనము ఆల్రెడీ కట్ చేసాం కదండి, ఇందాక బకెట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఒక ప్యాకెట్, దాంట్లో సగం వరకు కూడా మళ్ళీ దీంట్లో ఆయిల్ అయితే వేసాము. ఎందుకంటే కొంచెం ముక్క కింద వరకు ఆయిల్ వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి దాంట్లో సగము అంటే దగ్గరగా కేజీన్నర వరకు వేసేసామండి ఆయిల్. కేజీన్నర వరకు పైన వేసుకుంటూ వచ్చాం కదా. ఈ ఆయిల్ థర్డ్ అయినా ఈ పచ్చడి మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పి మనం ఉప్పు చూసుకోవడమేనండి. ఉప్పు తగ్గితే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. అంతే, అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత నిజంగా స్మెల్ అయితే ఇప్పుడే చాలా బాగుంది. ఇంకా మరి థర్డ్ డే అయితే ఓపెన్ చేసి చూస్తే ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఆవకాయ పట్టడం చాలా ఈజీ. సబ్స్క్రైబ్.